పార్టీ ఫిరాయింపులకు ఏడాదైంది, చర్యలేవి? ఎందుకు తీసుకుంటారు చర్యలు? తీసుకోరు. తీసుకుంటే ప్రభుత్వం బదనం అయిపోదు. స్పీకర్ గారు సైలెంట్గా నిమ్మకి నీరెత్తినట్లున్నాడు. హైకోర్టు చెప్పినా కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా నోటీసీలే. అది పరిస్థితి. ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో ఆలస్యం ఎందుకు? రీజనబుల్ టైం అంటే 5 ఏళ్ల కాల పరిమిత. రీజనబుల్ టైం అంటే ఏంటి? ఎప్పుడు ఒక నెల, 2 నెలల, 6 నెలల, సంవత్సరమా, సంవత్సరం ఒక టైం ఉండాలి కదా అని చెప్పి స్పీకర్ని అడుగుతా ఉంది. అంటే మళ్ళీ ఎన్నికలు వచ్చేదాకా నిజంగా రాజకీయ నాయకులకి రీజనబుల్ టైం అంటే మళ్ళీ ఎన్నికలు రావటమే, ఇంకా అదే వాళ్ళకి రీజనబుల్ టైం. కానీ ప్రభుత్వానికి చట్టాలకు అట్లా ఉండవు కదా. కట్ ఆఫ్ ద డేట్ ఉంటుంది కంపల్సరీ. యాజ్ పర్ రూల్స్ ప్రకారం పోవాలి. స్పీకర్ని నిలదీసిర్రు. మీరు రాజ్యాంగంలో ఒక గొప్ప పదవి స్పీకర్ అనేది. ప్రభుత్వానికి ఫేవర్గా భజన చేసుకుంటూ పోవడం అనేది కాదు. రాజ్యాంగంలో ఏముందో దాన్ని అమలు చేయడమే స్పీకర్ పదవి అని చెప్పి నిన్న గడ్డం ప్రసాద్ గారికి కోర్టు స్పష్టం చేసింది. ఫిరాయింపులపై సుదీర్ఘ వాదనలు వినిపించిన బీఆర్ఎస్ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలతో పలుమార్లు ఏకీభవించిన ధర్మాసం కోర్టు సమయానికి వృధా చేసే ప్రయత్నాలు చేయొద్దంటూ స్పీకర్, ఫిరాయింపు ఎమ్మెల్యేల తరపున లాయర్లు సీరియస్. ఏప్రిల్ 2న స్పీకర్ తరపు న్యాయవాదుల వాదనలు, ప్రతివాదుల వాదనల అనంతరం స్పీకర్ వ్యవస్థపై ఓ ల్యాండ్ మార్క్ తీర్పు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీళ్ళ గురించే గోల, ఈ 10 మంది గురించే. ఏం తక్కువైంది చెప్పండి? పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఏం తక్కువయ్యా? కళ్యాణ్ శ్రీ గారికి ఏం తక్కువయ్యా బీఆర్ఎస్ పార్టీలో? ఇక ఈయన తెల్ల వెంకట్రావు అయితే గెలిచే ప్రసక్తే లేదు. ఇక అసలు ఆయన జీవితంలో ఎమ్మెల్యేనే కాననుకున్నాడు. అలాంటి కేవలం 2800 ఓట్ల తేడాతోటి గెలిచిండు ఈయన తెల్ల వెంకట్రావు. అది బీఆర్ఎస్ పార్టీని చూసి, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని చూసే వేసినాడు భద్రాచలం. అదే ఊక కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంటే లేదు, సరి మార్పు తీసుకొద్దామని చెప్పి ఒకే ఒక్క స్థానం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుంటే 9 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్కే వచ్చినాయి. రాదు అనుకున్నటువంటి కాంగ్రెస్ భద్రాచలం ఒక్కటే. భద్రాచలం కాంగ్రెస్ కంచుకోట. సో అలాంటి ఒక్క సీట్ని బీఆర్ఎస్కి ఇస్తే, కేసీఆర్ ఆశీర్వదించి టికెట్ ఇస్తే వెంటనే టక్కున పార్టీ మారిపోయింది పరిస్థితి. ఒక అభివృద్ధి లేదు, ఏం లేదు. ఖచ్చితంగా ఒక సీసీ రోడ్డు కూడా శాంక్షన్ చేయలేనటువంటి పరిస్థితి చెప్పాలంటే ఏంది? సో వ్యక్తిగతంగా మనిషి మంచోడే కానీ రాజకీయ పరంగా ఏం లేదు. హాస్పిటల్ లిఖిత హాస్పిటల్ ఉన్నది, ఆ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తాడు. భద్రాచలం టౌన్లోనే పెద్ద ఆసుపత్రి ఉన్నది. వ్యక్తిగతంగా మంచోడే, కాకపోతే ఆయన రాజకీయాలలో పెద్దగా ఉన్నటువంటిది లేదు. కానీ ప్రజలు ఆశీర్వదించారు. ఇవాళ ఏమైపోయింది? పార్టీ మారిపోయింది. ఇక వీళ్ళందరి గురించి స్పీకర్కి తలకాయ నొప్పి. కోర్టు, సుప్రీంకోర్టు, ఇది ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు కొలకి వచ్చినట్లే కనిపిస్తోంది. మంగళవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐటమ్ నెంబర్ 1గా బెంచ్ ముందుకు వచ్చిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అంతకుముందు వాయిదా కావాలని స్పీకర్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు అడిగే ప్రయత్నం చేస్తే వారిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఆల్రెడీ 4 వారాల సమయం ఇచ్చాం, ఇప్పుడు కోర్టు సమయాన్ని వృధా చేసే ట్రిక్స్ ప్లే చేయకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తే, ట్రిక్స్ మామూలు ట్రిక్స్ కాదు. ఎమ్మెల్యేలు ఏంటంటే, లేదండి మేము ఉత్తదే మేము కేసీఆర్ తోటే ఉన్నాం, ఎవరు చెప్పారండి మేము కాంగ్రెస్లోకి పోయినామని చెప్పి, అసలు మీతోటి ఓరిని మేము కేసీఆర్ తోటి మాట్లాడుతూనే ఉన్నాం, అసలు అందులోనే ఉన్నాం అని చెప్పి చెప్తున్నారు. ఈడ మాత్రానికి లేదు మేము అభివృద్ధి చేయాలంటే మాత్రానికి రేవంత్ రెడ్డి తోటే ఉండాలని చెప్పి ఈడ చెప్పిండ్రు మైకుల ముందు. ఆడ రాతపూర్వకంగా ఇచ్చేటప్పుడు అంటే మాటలలో ఒకటి, చేతలలో ఒకటి. తూచ్ ఏందండి బాబు, మేము ఇంకా బీఆర్ఎస్ఏ మాది, మాకు అసలు కారు గుర్తుంటే మామూలుగా అభిమానం, మా కేసీఆర్ అంటే మాకు తండ్రితో సమానం అని చెప్తారు కోర్టుకు అడిగి పోయి. ఎన్ని డ్రామాలు ఉంటాయంటే రాజకీయ నాయకుల దగ్గర ట్రిక్స్ ప్లే చేస్తున్నారు అనమాట. ఇక అనంతరం బీఆర్ఎస్ తరపున న్యాయవాది ఆర్యమ సుందరం వాదనలు ప్రారంభించారు. దాదాపు 1.5 గంటల సేపు వాదించారు. పలు కేసుల్లోని తీర్పులను జడ్జిల ముందు ఉంచారు. కొన్నిటికి క్లారిఫికేషన్స్ ఇచ్చారు. ధర్మాసనం కూడా పలుమార్లు న్యాయవాది సుందరం వాదనతో ఏకీభవించింది. సుదీర్ఘ వాదనల అనంతరం తదుపరి విచారణ వచ్చే నెల 2వ తారీఖు వాయిదా వేశారు. అదే రోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, ఎమ్మెల్యే తరపు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించబోతా ఉన్నారు. ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ కేసు వేసింది కాబట్టి వాళ్ళ వాదనలు మొత్తం విన్నారు. ఇక తర్వాత 2వ తారీఖు వీళ్ళ తరపున వాదనలు కూడా వింటారు అనమాట. వాదనలు విన్న తర్వాత ఒక ఫైనల్ డిసిషన్ తీసుకునేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే అఫిడవిట్ వేసిండు, కానీ దాంట్లో ఏం వేసిండో తెలియదు ఇప్పటివరకు ఎవరికి. అసలు వేసిందో వేయలేదు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన వేయడానికి లేదు. ఎన్నికల సంఘం దగ్గర క్లియర్గా ఉన్నాయి అనమాట. నువ్వు టవల్ వేసుకొని దాన్ని దేవుడు టవల్ అని చెప్పొచ్చు, లేకపోతే పార్టీ కార్యక్రమానికి పోయి నేనేదో ఉత్తగానే కలవటానికి పోయినా, ఆడ మంత్రి వచ్చినట్టు ఉత్తగానే కలవటానికి పోయినా అని చెప్పొచ్చు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు చెప్పొచ్చు.
ఈ తెల్ల వెంకట్రావు వీళ్ళు మిగతా వీళ్ళంతా చెప్పొచ్చు. కాకపోతే ఆ కడియం శ్రీ గారు చెప్పడానికి అవకాశం లేదు. స్టేషన్ గన్పూర్ ఇక్కడ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళ కూతురికి బీఫామ్ ఇచ్చిండ్రు, బాజాప్తా దానికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం దగ్గర ఉన్నాయి. ఇక దానం నాగేంద్ర అంటే ఇక అసలు ఇంకా ఆయన గురించి ఏముండదు, ఇక డైరెక్ట్ ఆయనే ఎంపీగా పోటీ చేసాడు. సో వీళ్ళిద్దరిది మరి ఎట్లా ఈ రెండు నియోజకవర్గాలు ఎట్లా కోర్టు పరిగణలోకి తీసుకోబోతా ఉన్నది, మిగతా నియోజకవర్గంలో కూడా ఎట్లా తీసుకోబోతా ఉన్నది. వీళ్ళకి ఏం తక్కువ చేయలేదు కేసీఆర్, వీళ్ళకి మంచిగా సీట్ ఇచ్చిండు, వీళ్ళు మంచిగా గెలిచిండ్రు. చెప్తా ఉన్నాం కదా, తెల్ల వెంకట్రావు గారు ఎమ్మెల్యే అవ్వడానికి ఒక మంచి అవకాశం వచ్చింది, ఆయన ఎమ్మెల్యే అయిండు. సో మరి అక్కడ పెద్దగా నిధులేం పోవట్లేదు, ఎందుకంటే ఆ రహదారులు మొత్తం చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి. తెల్ల వెంకట్రావు గారిని అడుగుతా ఉన్నాం మేము, సార్ దయచేసి మీరు భద్రాచలం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పోతామని చెప్పేసి పోయిర్రు కదా మీరు, సో పట్టకరండి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అడగండి, సార్ నాకు 50 కోట్లు ఇవ్వండి నియోజకవర్గానికి, నాకు 100 కోట్లు ఇవ్వండి. మరి నేను పార్టీ మారి వచ్చిన కదా, కేసీఆర్ నన్ను అంత ఆశీర్వదించి నాకు టికెట్ ఇచ్చినా కూడా వచ్చినా నేను అని చెప్పి తెల్ల వెంకట్రావు గారు అడగాలి. మంచి వ్యక్తి ఆయన, నేను చెప్తా ఉన్నా కదా, వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, హాస్పిటల్ పెట్టి ఎంతో మందికి భద్రాచలంలో సేవలు చేస్తా ఉన్నాడు. కానీ మరి రాజకీయ పరంగా వెళ్ళాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ చూపించాలి. సో ఈ ఎమ్మెల్యేలు అంతా కూడా మరి అభివృద్ధి కోసం మీరు పోయినప్పుడు, అభివృద్ధి కోసమే మేము పోయినాం అని ప్రజలకు చెప్పినప్పుడు మరి పైసలు ఎంత అభివృద్ధి జరిగింది అనేది కూడా చూస్తారు. సో ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదోపవాదనలు అయితే చాలా బలంగా ఆసక్తికరంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఏప్రిల్ 2వ తారీఖు మరి వాదనలన్నీ విన్న తర్వాత ఆ సుప్రీం ధర్మాసనం మరి ఎట్లాంటి తీర్పు ఇవ్వబోతా ఉంది అనేది మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొంత ఆసక్తిగా మారింది.